నియోజకవర్గ అభివృద్ధి నిధులు కూడా సదరు సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వడం లేదా? అందువల్లనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రివర్స్ అయ్యారా? మరొక వైపు జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ధ్ రెడ్డి స్థానికంగా ఒక ఆగ్రహోజ్వాల లేవనెత్తుతున్నారా? మరొక వైపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎవరైతే మదన్మోహన్ రావు ఉన్నారో సాక్షాత్తు వరల్డ్ బ్యాంక్కి నియోజకవర్గ అభివృద్ధి నిధులు కావాలంటూ కూడా 100 కోట్లు కావాలంటూ కూడా లేఖ రాయడం దేనికి సంకేతం? నిజంగా వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్నటి జరిగినటువంటి సిఎల్పి భేటీలు వీరందరినీ కూడా హెచ్చరించినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గేది లేనట్లుగా తెలుస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అదే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వంపై నిజంగా ఇప్పుడు చాలా నిరాశ నిస్పృహల్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేల తిరుగుబాటు అంటూ కూడా ఇప్పుడు సర్వత్రా ఈ న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు లేకపోవడం, ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, చిన్న చిన్న పనుల కోసం కూడా నెలల తరబడి ఎదురు చూడాల్సి రావడం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక ఇంత అసహనానికి, మరోవైపు ఆగ్రహానికి కారణమవుతున్నాయనేటువంటి అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంతర్గతంగా ఆగ్రహంతో రగిలిపోతున్నా పైకి మాత్రం కొందరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. అయినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చురుకులు అంటిస్తూనే ఉన్నారని పరిశీలకులు సైతం చెబుతున్నారు. జడ్చర్లలో అరబిందో ఫార్మా కంపెనీ వ్యర్థ జలాలను వదిలేస్తూ పరిసర ప్రాంతాల పంట భూములను, చెరువులను కలుషితం చేస్తున్నదని, 24 గంటల్లో సరిదిద్దకపోతే కంపెనీని తగలబెట్టేస్తానంటూ కూడా సాక్షాత్తు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హెచ్చరించారు. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లిలోని తన ఫామ్ హౌస్కి వెళ్తున్నటువంటి సమయంలో దారి మధ్యలో చిల్కూరు చెరువు వద్ద స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే కాళీ యాదయ్య కనిపించడంతో ఆగారు. పార్టీలోకి ఎందుకు వచ్చావే అనగా యాదయ్య చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. తన నియోజకవర్గంలో పునరుద్ధరణ పనులకు 100 కోట్లు మంజూరు చేయాలని ఏకంగా ప్రపంచ బ్యాంకుకి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. అంతేకాదు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ లేఖ రాశారంటూ కూడా జిల్లాలో ప్రజానీకం అంతా కూడా చర్చించుకున్నారు. ఈ వరుస విమర్శల పరంపర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనను ఇరుకుని పెట్టే విధంగా ఉందనేటువంటి చర్చలు అయితే గాంధీ భవన్లో జోరుగా సాగుతున్నాయి. కొందరు ప్రత్యక్షంగా విమర్శలు గుప్పిస్తుండగా మరికొందరు పరోక్షంగా ఇరుకుని బట్టి పనులు కూడా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారని కాంగ్రెస్ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జరిగినటువంటి సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి గట్టిగా చురుకులు కూడా అంటించారు. ఎమ్మెల్యేల విమర్శలు ప్రతిదీ రికార్డ్ అవుతుందని, తీరు మార్చుకోకపోతే నష్టం జరుగుతుందని హెచ్చరించినా కూడా పెడచెవిన పెడుతున్నారంటే ఎమ్మెల్యేల్లో అసహనం, ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. ఇక స్థానిక ఎన్నికల తర్వాత తారాస్థాయికి వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కూడా అంటున్నారు. అంతర్గతంగా చాలామంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని కొందరు బయటపడుతుండగా మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం అవకాశం, అదను కోసం చూస్తున్నారని కాంగ్రెస్లోనే ఒకవైపు చర్చ అయితే జోరుగా సాగుతోంది. పోలేపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్లోని అరబిందో ఫార్మా కంపెనీకి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను, హెచ్చరించాను. అయినా వినకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నందున 24 గంటల్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోకపోతే నేనే వెళ్ళి స్వయంగా కంపెనీని తగలబెట్టేస్తాను అని సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యే, జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి మీడియా ముఖంగా హెచ్చరించారు. ఫార్మా వదిలే హానికర వ్యర్థ జలాల కారణంగా ముదిరెడ్డిపల్లి చెరువులోకి రావడంతో చేపలు చనిపోతున్నాయని ఆరోపించారు. చెరువు కింద ఉన్నటువంటి భూముల్లో సాగు కలుషితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. ఇక టీజీపీసీబీ అధికారులకు అలాగే ఫార్మా మధ్య ఏమి లాలూచి ఉందో తెలియదు కానీ చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే 24 గంటల గడువు నేపథ్యంలో మరుసటి రోజు హడావుడిగా మహబూబ్నగర్ జిల్లా పీసీబీ అధికారులు తనిఖీ చేసి నమూనాలు సేకరించి వెళ్ళిపోయారు. తనిఖీలు చేసి వారం అవుతున్నా కూడా ఇంతవరకు నమూనాలపై అధికారిక ప్రకటన ఇప్పటికీ వెలువడలేదు. అంతకుముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని అనిరుద్ధ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు బలంగా ఉన్నారని, నీటిపారుదల ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు దక్కించుకోవడమే కాకుండా హైదరాబాద్లో భయం లేకుండా దందాలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తర్వాత వారికి ఇక్కడ ఏం పని అంటూ కూడా ఇంటి నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ తీసేస్తే వాళ్ళే చంద్రబాబు వద్దకు పరుగులు తీస్తారని, వెంటనే బనకచర్ల ప్రాజెక్టు ఆపమని కాళ్ళ వేళ్ళ పడతారని వ్యాఖ్యానించారు. ఆంధ్ర వాళ్ళు మంచిగా చెబితే వినరంటూ అనిరుద్ధ్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అప్పట్లో అంతా అనుకున్నారు. ఇక తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలు అంగీకరించకపోతే ఆంధ్ర వాళ్ళను తెలంగాణలో తిరగనిచ్చేది లేదంటూ కూడా హెచ్చరించారు. కూడా ఈయన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకుని పెట్టే విధంగా సూటిగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు. ఈయనకు ప్రస్తుత కేబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రి
గత ఎన్నికల్లో పట్టుబట్టి టికెట్ ఇప్పించినటువంటి విషయాన్ని అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇక తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సొంత పార్టీ ప్రభుత్వంపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించినటువంటి తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాల హామీని నిలబెట్టుకోకుండా యువతను మోసం చేసిందని ఆరోపించారు. 2 లక్షలని చెప్పి 50,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని, అయినా నిరాశ చెందవద్దని, మీకు అండగా ఉంటానని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, సరిచేయకపోతే యువత తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. యువత అనుకుంటే ఏదైనా చేస్తారని, నేపాల్ దేశంలో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చారని గుర్తు చేశారు ఆయన. నేపాల్ తరహాలో మన ప్రభుత్వాన్ని కూల్చేయడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి మీడియా ముఖంగా హెచ్చరించారు. అంతకుముందు చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో మాట్లాడుతూ గత 20 నెలలుగా తన నియోజకవర్గంలో రోడ్లు, భవనాల నిర్మాణాల కోసం ₹1 కూడా ఈ ప్రభుత్వం మంజూరు చేయలేదంటూ కూడా ఆరోపించారు. ఈ విషయమై మంత్రిని 100 సార్లు కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపించారు. పదవులు మీరే తీసుకుని అనుభవిస్తున్నారు, నిధులు కూడా మీరే తీసుకుంటున్నారనేది అడగాలా వద్దా? నిధులు కూడా మీరే తీసుకుంటున్నారా అనేది అడగాలా వద్దా అని ఆయన ప్రశ్నించారు. వలిగొండ చౌటుప్పల్ రోడ్డు పనులు నిధులు రాక స్తంభించిపోయాయని, అందుకే సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పదవులు మీకే ఉన్నాయి, పైసలు కూడా మీకేనా అని విమర్శిస్తున్నట్లుగా రాజగోపాల్ రెడ్డి సమర్థించుకున్నారు. తాజాగా చిలుకూరు పెద్ద చెరువు వద్ద స్థానిక ఎమ్మెల్యే కాళీ యాదయ్యతో మాట్లాడినటువంటి మాటలు కూడా చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో హాయిగా ఉండకుండా కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చావని అన్నారు. ఎన్నో కష్టాలు పడి పార్టీని గెలిపించిన తమకే గౌరవ మర్యాదలు దక్కడం లేదని, అన్నీ తెలిసి ఎందుకు వచ్చావంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. అన్నింటికీ ఆయన మౌనమే దాల్చారు. రేవంత్ రెడ్డి టార్గెట్గా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఆయన సీఎం వ్యాఖ్యలు వైఖరిని తప్పుబడుతున్నా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తుందనేటువంటి విమర్శలు కూడా ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఎన్నడూ లేని విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురవడంతో అనేక గ్రామాలు ముంపునకు గురై పంటలు నాశనమయ్యాయని సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యే కె మదన్మోహన్ రావు ప్రపంచ బ్యాంకుకే లేఖ రాసి సంచలనం సృష్టించారు. తాగునీటి వనరులు ధ్వంసమయ్యాయని, వందలాది ఇళ్లు కూలిపోయాయని ఆరోపించారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని పునరావాసం, పునర్నిర్మాణం, భవిష్యత్తు విపత్తుల సన్నద్ధత కోసం 100 కోట్ల సహాయం మంజూరు చేయాలని వరల్డ్ గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీకి విన్నవించుకున్నారు. ప్రజల జీవితాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే క్రమంలో దీర్ఘకాలిక రక్షణ చర్యల కోసం ఈ సాయం అవసరమంటూ కూడా వారికి నివేదించారు. సాధారణంగా కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులకు అప్పుల కోసం లేఖలు రాస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా లేఖ రాయడం సంచలనం కలిగించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసహనం, ఆగ్రహంతోనే ఈ లేఖ రాసి బద్నాం చేశారనేటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా విషయానికి వస్తే గనక 2 మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు సీనియర్ మంత్రి కొండా సురేఖ అయితే మరొకరు ధనసరి సీతక్క. సురేఖ పద్మశాలి కులం కాగా సీతక్క ఆదివాసీ బిడ్డ. ఈ జిల్లాలో వీరిద్దరినీ రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి, అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా నియంత్రిస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. సురేఖకు వ్యతిరేకంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు జట్టు కట్టడం వెనకాల వీరిద్దరి ప్రోద్బలం, సంపూర్ణ సహకారం ఉందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. జిల్లాలో తమ ఆధిపత్యం చేజారకుండా ఉండేందుకే ఇద్దరు కూడా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని సురేఖ వర్గీయులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, సురేఖ మధ్య కొద్ది రోజుల క్రితం మీడియా ముఖంగా విమర్శల యుద్ధం జరిగినటువంటి విషయం తెలిసిందే. దీనిపై సురేఖ అలాగే ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావులు పీసీసీ నాయకత్వం ముందు సంజాయిషీ ఇచ్చుకోవడం, ఆ తర్వాత పార్టీ పెద్దల జోక్యంతో తాత్కాలికంగా సద్దుమనగడం తెలిసిందే. త్వరలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ విభేదాలు రెచ్చకెక్కే అవకాశాన్ని తోసిపుచ్చలేమని సాక్షాత్తు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.